అన్నా నేను మళ్ళొచ్చిన అంటే తగ్గేదిలే అంటూ బిగ్ బాస్ 7 సీజన్లోకి వచ్చిన మన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అయిపోయాడు. చాలా సంతోషంగా ఉంది. నేను మీకు తెలుసు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ రాజ్ కళ్యాణ్. సో మన ప్రశాంత్ గెలవడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నిజంగా ఒక 2 days నుంచి అసలు పల్లవి ప్రశాంత్ ఫోన్ చేస్తుంటాయి మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి సర్వర్లు పనిచేయక ఏ రేంజ్లో అంటే సర్వర్లు పగిలిపోయే రేంజ్లో కాల్స్ వచ్చినాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ 1 నుంచి 6 సీజన్ల వరకు కూడా ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ 7 ఒక రేంజ్కి వెళ్ళిపోవడం కేవలం కారణం నాకు తెలిసి ఇద్దరు పర్సన్స్. ఒకటి పల్లవి ప్రశాంత్, 2 శివాజీ గారు. అసలు నాగార్జున గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి ఈ సీజన్ ఈ రేంజ్లో హిట్ అవుతుందని. ఈరోజు గ్రాండ్ ఫినాలే ఫైనల్లో ఆల్రెడీ మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. పల్లవి ప్రశాంత్ గెలిచాడు. 35 lakhs బ్రీజా కారు ఇంకా 15 lakh గోల్డ్ గెలుచుకున్నారు. సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మామూలుగా హ్యాపీ కాదు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఒక సామాన్యుడు ఒక రైతు బిడ్డలా వచ్చి బిగ్ బాస్ 7 విన్నర్ అవడం అంటే మామూలు విషయం కాదు. అరే అన్వేష్ నువ్వు దొంగ నా కొడుకు అని ముందే చెప్పాను రా నేను. నువ్వేమన్నారా అటు దొంగ ఉన్నా కొడుకు అన్నావా? సర్వర్లు పగిలిపోయి మిస్డ్ కాల్స్ ఇవ్వలేక సర్వర్లు పగిలిపోయి నాగార్జున గారు బిగ్ బాస్ టీం మొత్తం తలకాయలు పట్టుకున్నారంట. ఏంద్రా బాబు ఇటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏందని? నువ్వు 4-5 సంవత్సరాలు రోడ్లు పట్టి తిరిగినా కూడా ఏం లేదు నీకు. కేవలం ఒక్క బిగ్ బాస్ 7తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. నువ్వు పల్లవి ప్రశాంత్ని బీట్ చేయడం కాదు కదా, 1 touch కూడా చేసి సిచ్యువేషన్ నీకు రాదురా నాకు తెలిసిన లైఫ్లో. అరే కోట్లు సంపాదించి దెంగుతున్నావు, ఎవరికైనా ఖర్చు పెడతావా, ఎవరికైనా రూపిస్తావా అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నావురా. కానీ ప్రశాంత్ వచ్చిన డబ్బులు మొత్తం కూడా నాకు రూపాయి లేదు, అవసరం లేదు, నేను రైతులకి లేని వాళ్ళకి పేదలకి పంచుతానన్నాడు. ఆడరా మగాడ్రా బుజ్జా నువ్వు చెత్తనా కొడుకురా నువ్వు. నాకైతే మామూలుగా మంటలు రావట్లేదు నీ పేరు తెలుసుకుంటుంటే. కానీ ఇప్పుడున్న సంతోషంలో అయితే పల్లవి ప్రశాంత్ గెలిచాడు. సో మా ఫ్యాన్స్ పండగ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. చాలా సంతోషంగా ఉన్నాను నేను. సో మీరు కూడా పల్లవి ప్రశాంత్కి ఓట్లు వేసి గెలిపించారు. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు సామాన్యంగా వచ్చిన సామాన్యుడు గెలవడం అనేది ఈ రోజున మనందరికీ గెలుపు. నేను అదే అనుకుంటున్నాను. సో మనలోంచి ఒకరిని మనం బిగ్ బాస్ 7 పంపించి మనం గెలిపించుకున్నామంటే అది మన విజయం. పల్లవి ప్రశాంత్ విజయం పక్కన పెడితే అది మన విజయం అని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ రోజున తలెత్తున గౌరవంగా నిలబడే రోజు ఇది. సో చరిత్రలో గుర్తుండిపోయే రోజు డిసెంబర్ ఈ నెల. ఈ రోజు చరిత్రలో గుర్తుండిపోయింది December 17th సండే. లైఫ్లో మర్చిపోలేను నేను. సో పల్లవి ప్రశాంత్కి ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా పల్లవి ప్రశాంత్ తరపున చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆల్రెడీ షో అయితే జరుగుతుంది లోపల. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఆల్రెడీ గెలిచేశారు. సో 10:30కి మన టీవీలో అయిపోయిన తర్వాత 10:30కి అన్నపూర్ణ స్టూడెంట్స్ నుంచి బయటకు వస్తారు అందరూ. సో ఈ ఎపిసోడ్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఇప్పటికే టీఆర్పీ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. మా టీవీ టీఆర్పీ రికార్డ్ బద్దలు కొట్టేసింది. కేవలం పల్లవి ప్రశాంత్ శివాజీ గారే, వీళ్ళిద్దరి వల్ల తప్ప మా టీవీ రికార్డ్ బద్దలు కొట్టింది ఇంకెవరో కాదు. సో ఈ అయితే మిస్ అవ్వకండి. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ ఫినాలే ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు చూడండి. 10:30కి వాళ్ళు వస్తారు బయటికి. అది కూడా మీకు లైవ్ నేను పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ.